హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద రైస్ కపుల్. ఈరోజు మనం చేయబోతున్న వీడియో ఫిష్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కంటే చాలా ఈజీగా ఫిష్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ ఎలాగో చూసేద్దాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, అలాగే తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాను మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని ఈ మసాలా అనేది బాగా పట్టించండి చేప ముక్కలు. చేప ముక్కలనేవి కొంచెం మందం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. సో, ముక్క అనేది విరక్కోకుండా బావుంటుంది. ఒక పాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. చేప అనేది కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇంకొక సైడ్‌కి టర్న్ చేసుకోకుండా బాగా కుక్ చేసుకోండి. చేప అనేది ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చేప ముక్కల్ని మొత్తం తీసి పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం చేప ముక్కల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి జీరా, బిర్యానీ ఆకు, ఒక చావిత్రి, 5, 6 లవంగాలు, అలాగే చెక్క కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సో, ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఈలోపు రైస్ కోసం వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే 1 కప్ రైస్ తీసుకున్న. 3 కప్స్ వరకు ఆ వాటర్‌ని యాడ్ చేసుకొని, తగినంత సాల్ట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 పచ్చిమిర్చీస్ నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, అలాగే జావిత్రి ఒకటి, లవంగాలు 3-4, చెక్క యాడ్ చేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకొని ప్యూరీ చేసుకోండి. ఆ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ టమాటో అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చేసుకోండి. ఇందులోకి 1 కప్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి కొంచెం గ్రేవీ కోసం. ఈ పెరుగు కూడా కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యి ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకి హాఫ్ యాడ్ చేసుకోండి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రైస్‌ని ఇందులోకి యాడ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ అనేది 70-80% వరకు కుక్ అయి ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీటిని మొత్తం సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్‌ని మొత్తం ఈ చేప ముక్కల గ్రేవీలోకి యాడ్ చేయండి. ఇలా కొంచెం రైస్‌ని యాడ్ చేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగతా చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని మిగతా రైస్ మొత్తాన్ని మళ్ళీ ఇంకొక లేయర్‌గా వేసేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కొంచెం వేసుకొని పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలర్ కోసం కుంకుమ పువ్వు పాలు కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను. ఏవైతే రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయో అవి ఒక స్మాల్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ
పాన్ అనేది హీట్ చేసి పెట్టుకున్న. ఒక 15 మినిట్స్ వరకు పెట్టుకుంటే టేస్టీ ఫిష్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ముక్క విరగకుండా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చెప్పండి. చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఆల్. బై.